ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ పని పట్ల వ్యక్తి వ్యవస్థ అధ్యయన శాస్త్రవేత్తలు అంటే పని పట్ల వ్యక్తి ప్రేరణపై వ్యవస్థ అధ్యయన శాస్త్రవేత్తలు నిర్వాహకులు అత్యధికంగా దృష్టిని కేంద్రీకరించారు. ప్రేరణకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలు మరియు నిర్వహణ సాహిత్యం నేడు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ వ్యవస్థలు మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి సంప్రదాయ వ్యవస్థ దృక్పథం ప్రతిపాదించిన ఆర్థిక వ్యక్తి అంటే ఎకనామిక్ మ్యాన్ భావన నేడు ఎంత మాత్రం ఉపయోగపడలేదు. ఆధునిక వ్యవస్థలలో సంక్లిష్టతో కూడిన మానవ ప్రవర్తన రీతిలో వ్యవస్థ నిర్వహణపై ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగి సంఘాలు విధిస్తున్న కొన్ని నిర్దిష్టమైన అడ్డంకులు, పోటీతత్వం పెరగడంతో లాబింగ్, మారుతున్న సాంకేతికత తత్వ స్వభావం, వ్యవస్థ కార్పొరేట్ లక్ష్యాలు, మానవ వనరుల నిర్వహణపై వ్యవస్థలు అధికంగా దృష్టిని కేంద్రీకరించడం వంటి కారకాల వ్యవస్థ నిర్వహణలో ప్రేరణ ప్రాముఖ్యాన్ని పెంచుతున్నాయి. ఈరోజు ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ ప్రేరణ సిద్ధాంతం గురించి మనము చర్చించుకుంటాము. అయితే ఇక్కడ ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ ఇతను ప్రేరణ సిద్ధాంతకర్తలైన అబ్రహాం మాస్లో, డగ్లస్ మెక్గ్రెగర్, క్రిస్ ఆర్థరిస్ చేసిన రచనలు ఫ్రెడరిక్ హెర్జ్బర్గ్ను ప్రభావితం పరిచాయి. పనిచేయడంలో గల అనుభవం, మానసిక స్థితి మధ్య గల సంబంధాన్ని విశ్లేషించడానికి హెర్జ్బర్గ్ ఆసక్తి కనబరిచాడు. ఇతని అభిప్రాయం ప్రకారం వ్యక్తులందరూ రెండు రకాలుగా అవసరాలు కలిగి ఉంటారు. ఇతని హెర్జ్బర్గ్. అయితే ఇక్కడ మనం ముందుగా హెర్జ్బర్గ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. హెర్జ్బర్గ్ 1923 సంవత్సరం నుండి 2000 సంవత్సరం ఇతను జీవితకాలం. ఇతను మస్సాచుసెట్స్లో జన్మించారు. ఆ తర్వాత ఇతను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూనివర్సిటీ పిట్స్బర్గ్కు రీసెర్చ్గా వెళ్ళాడు. ఆ తర్వాత అతను అక్కడ పిట్స్బర్గ్లో తను రీసెర్చ్ డాక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత సైకాలజీలో ప్రొఫెసర్గా అయ్యాడు. ఇక్కడ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ క్లెవిలాండ్లో ప్రొఫెసర్గా, మేనేజ్మెంట్గా, యూనివర్సిటీ ఆఫ్ ఉత్ ఈజ్ అందులో తన సేవలను అందించడం. ద మోటివేషన్ వర్క్ అనేది తన పుస్తకం 1959లో ఇతను ఆర్టికల్ రాసి వన్ మోర్ టైమ్ హౌ టు డూ యువర్ మోటివేషన్ ఎంప్లాయీస్ అనే ఒక ఆర్టికల్ను కొన్ని వేల మిలియన్ కాపీలు అమ్మబడినాయి. 1968లో ఫార్మేషన్ టూ ఫ్యాక్టర్ థియరీ, హెర్జ్బర్గ్ థియరీ ఆఫ్ మోటివేషన్, హైజీనిక్ ఆర్ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ టు గ్రోత్ ఆఫ్ మోటివేషన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మానవుల వికారక సిద్ధాంతం, హైజీనిక్ అంటే ఆరోగ్య కారకులు, ప్రేరణ కారకులు, మోటివేషన్ ఫ్యాక్టర్స్ అనే వికారక సిద్ధాంతాన్ని ఇతను రూపొందించాడు. అయితే ఇక్కడ డగ్లస్ మెక్గ్రెగర్, క్రిస్ ఆర్థరిస్, అబ్రహాం మాస్లో యొక్క రచనలు ఇతని జీవితం మీద ఎంతో వాళ్ళ యొక్క రచనలు వీనికి ప్రభావం చూపించాయి. అయితే ఇక్కడ ఇతను అభిప్రాయం అంటే ఇతను ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ మీద మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయో వాటి గురించి ఈయన పరిశోధన చేశారు. అయితే అతని అభిప్రాయం ప్రకారం వ్యక్తులందరూ రెండు రకాలుగా కలిగి ఉంటారు. వ్యక్తులందరూ ఒకటి బాధను తొలగించుటకు ఉద్దేశించబడినది, ఒకటేమో బాధకు ఉద్దేశించబడినది, రెండవది మానసిక ఎదుగుదలకు సాధించడానికి ఉద్దేశించింది. అమెరికాలోని పిట్స్బర్గ్ చుట్టుపక్కల గల పరిశ్రమల్లో పనిచేస్తున్న 200 మంది అకౌంటెంట్లు, ఇంజనీర్లు ఇతను ఎక్కడ పరిశోధన చేశారంటే పిట్స్బర్గ్, అమెరికాలోని పిట్స్బర్గ్లో చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమ ఇంజనీర్లు అధ్యయనం జరిపి ప్రేరణ ఆరోగ్య కారకాల సిద్ధాంతాన్ని హెర్జ్బర్గ్ రూపొందించడం. అతని అధ్యయనం ప్రధానంగా రెండు విషయాలకు సంబంధించి, ఒకటి వ్యక్తిలోని పని సంతృప్తిని పెంపొందించడానికి నిర్దిష్టంగా దోహదపడిన సంఘటనలు గుర్తించడం. అంటే మొట్టమొదటిగా ఒకటి ఏమిటంటే వ్యక్తిలో పని సంతృప్తిని పెంపొందించడానికి నిర్దిష్టంగా దోహదపడిన సంఘటనలు ఏంటిది, రెండవది సంతృప్తిని తగ్గించడానికి దారి తీసిన నిర్దిష్టమైన సంఘటనలను గుర్తించడం. ఈ రెండు అతను విషయాలను కనుక్కున్నాడు.
హెర్జ్బర్గ్ తన అధ్యయన సిద్ధాంతాన్ని సేకరించడానికి తను చేయడానికి ఏదైతే పద్ధతి తీసుకున్నాడో దాన్ని క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్ ఏమంటారంటే తను చేసిన పద్ధతినే క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్ని ఉపయోగించాడు. ఈ పద్ధతి ద్వారా వివిధ సంఘటనలను విమర్శనాత్మకంగా పరిశీలించి విశ్లేషించి సమాచారాన్ని సేకరించడం జరిగింది. అధ్యయనానికి ఎంపిక చేసిన అభ్యర్థులందరూ వారు ప్రస్తుతం నిర్వహించే ఉద్యోగులు కానీ ఇంతకుముందు వారు నిర్వహించిన ఉద్యోగం చెప్పాడు. అంటే వాళ్ళు చేస్తున్న పని అంతకుముందు చేసిన పనిలో అతి మంచి పని ఏంది, అతి చెడ్డ పని ఏంది అని వారందరినీ రాసి వాళ్ళ దగ్గర నుంచి సేకరించాడు. అయితే హెర్జ్బర్గ్ వారు నిర్వహించిన ఉద్యోగాల్లో కానీ వాళ్ళు చేసిన అతి మంచి పని అతి చెడ్డ పనిని కనుక్కోమన్నారు. ఈ సంఘటనలు వారి విధి నిర్వహణలో అతి సమీపంలో కానీ అతి కాలం క్రితంగా కానీ సంభవించవు. అంటే ఆ మంచి పని చెడు పనిని అది కొద్ది కాలం ముందు కావచ్చు, అది పాతది కూడా కావచ్చు, సంవత్సరాల తరబడి కూడా ముందు కావచ్చు. అయితే ఈ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా పరిశోధన జరిపి ప్రేరణ ఆరోగ్య కారకాలు అనే సిద్ధాంతాన్ని హెర్జ్బర్గ్ అభివృద్ధిపరిచాడు. ప్రేరణ కారకాలు అని వాటిని అభివృద్ధిపరిచాడు. మోటివేషన్ ఫ్యాక్టర్స్ అండ్ హైజీనిక్ ఫ్యాక్టర్స్ అండ్ మోటివేషన్ ఫ్యాక్టర్స్. దీన్ని 2 ఫ్యాక్టర్ థియరీ అంటారు, లేదా మన తెలుగులో వికారక సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతాన్ని అతను వర్క్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాన్, ది మోటివేషన్ వర్క్ అనే పుస్తకాలను రచించారు. ఇతని పుస్తకాలను బి మన్నర్, బి స్నైడర్ మ్యాన్లతో కలిసి ఇతను ఈ 2 పుస్తకాలు వర్క్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాన్, ది మోటివేషన్ వర్క్ అనేవి ఇతని 2 పుస్తకాలు, 2 రచనలు. హెర్జ్బర్గ్ అధ్యయనాలకు పూర్వం ఆరోగ్య కారకాలను మెరుగుపరచడానికి వ్యవస్థ నిర్వహణ ఎక్కువ దృష్టిని కేంద్రీకరించేది. అనగా వ్యవస్థ నిర్వహణ ఏదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడు వేతనాన్ని పెంచడం, అధిక ప్రయోజనాలను కల్పించడం, పని పద్ధతులను అభివృద్ధిపరచడం వంటి సాధారణ చర్యల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించేది. అయితే ఈ విధమైన స్వల్పమైన పరిష్కారాలు మార్గాలు ఉద్యోగులలో పని పట్ల ప్రేరణ కలిగించడంలో అన్ని వేళలా విజయవంతమయ్యేది కావు. హెర్జ్బర్గ్ రూపొందించిన సిద్ధాంతం ప్రేరణ కలిగించడంలో ఇమిడి ఉన్న సమస్యను వివరించడంతో పాటు వ్యవస్థ నిర్వహణ ఆరోగ్య కారకాల మీద మాత్రమే దృష్టి చూపక ప్రేరణ కారకాల అన్నింటినీ విశేషంగా పరిశీలించాలని పేర్కొన్నది. వ్యవస్థలో ప్రేరణ సమస్యను సమగ్ర దృక్పథంతో అర్థం చేసుకునే విధంగా హెర్జ్బర్గ్ ప్రేరణ సిద్ధాంతం వ్యవస్థా నిర్వహణలో నూతన కోణాన్ని ఆవిష్కరించింది. 8 మోడల్స్ కొన్ని ఉన్నాయి. అందులో హైరార్కీ ఆఫ్ నీడింగ్ అంటే అవసరాల క్రమానుగత సరి. ఇది అబ్రహాం మాస్లో చెప్పాడు. ఒక వ్యక్తి 5 రకాలు ఉంటాయి. ఏదైనా కోరిక నెరవేరిన తర్వాత తాను స్టెప్ బై స్టెప్ చెప్పాడు, 5 రకాలుగా చెప్పాడు. ఆ తర్వాత 2 ఫ్యాక్టర్ థియరీ, వికారక సిద్ధాంతం హెర్జ్బర్గ్. ఈఓజీ థియరీ, ఇది మోటివేషన్. ఈ అంటే ఎగ్జిస్టెన్స్, ఆర్ అంటే రిలేటెడ్నెస్, జీ అంటే గ్రోత్ నీడ్స్. ఇది ఒక మోడల్గా మనము చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ 3 నీడ్స్ థియరీ ఆఫ్ లర్న్ టు 3 నీడ్స్ థియరీ అంటే 3 రకాల థియరీ మనిషిని ఎలా వాటిని అవసరాలు తీరుస్తుందో అని చెప్పింది. డేవిడ్ మ్యాక్ ఛాలెంజ్ ఐడెంటిఫైడ్ చేశాడు ఈ 3 రకాల మోటివేషన్ థియరీని. అలాగే రీఇన్ఫోర్స్మెంట్ థియరీ, ఇది అనేది ప్రపోజ్డ్ బై బీకే సిక్నర్ ఈస్ కాల్డ్. ఇతను ఏం చెప్పాడంటే సమన్వయం ద్వారా తన యొక్క పనులను లక్ష్యాలను నెరవేర్చింది. యాక్సెప్టెన్సీ థియరీ అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇలా ఉంటాను అని ఉంటుంది. ఇది విక్టర్ బ్రూమ్స్ థియరీగా మోటివేషన్ చెప్పచ్చు. దీన్ని ఎక్స్పెక్టెన్సీ థియరీగా చెప్పారు. ఈక్విటీ థియరీ
సిద్ధాంతం. ఈ సమతా సిద్ధాంతం అందరికీ సమాన అవకాశం. దెన్ మూడవది చివరికి వచ్చి పోర్టర్ లావెల్ మోడల్. ద పోర్టర్ లావెల్ మోడల్ ఇట్ ఈస్ అ ఇంటిగ్రేటెడ్ థియరీ ఆఫ్ ద డీల్ వర్క్ ప్లేస్ మోటివేషన్. అంటే పని చేస్తున్న స్థలంలో వాళ్ళని ఎలా ప్రేరణ కలిగించాలో చెబుతుంది. గోల్ సెట్టింగ్ థియరీ అంటే లక్ష్య నిర్దేశన థియరీ. దీన్ని ఎవరు ఏ రకంగా ఎలా చేస్తారో తెలియదు. ఇది మోడల్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మోటివేషన్ థియరీస్ అనే వాటి గురించి ఇప్పుడు చెప్తున్నది. అయితే ఇప్పుడు వికారక సిద్ధాంతం కాబట్టి హెర్జ్బర్గ్ యొక్క వికారక సిద్ధాంతం. పని సంతృప్తికి అసంతృప్తికి సంబంధించి 5 బలమైన నిర్ధారితలను హెర్జ్బర్గ్ ద్వికారక సిద్ధాంతం గుర్తించింది. ఈ సిద్ధాంతంను 2 విభిన్నమైన కారకాలుగా హెర్జ్బర్గ్ వర్గీకరించాడు. హెర్జ్బర్గ్ ద్వికారక సిద్ధాంతం అంటే మొదటిది ఆరోగ్య కారకాలు, హైజీన్ ఫ్యాక్టర్స్. రెండవది ప్రేరణ కారకాలు, మోటివేషన్ ఫ్యాక్టర్స్. అయితే ఇక్కడ ఆరోగ్య కారకాలు ఒకటి కంపెనీ విధానం, పాలన. రెండవది పర్యవేక్షణ, జీతం. మూడవది, నాలుగవది ఉద్యోగుల మధ్య సంబంధాలు. ఐదవది పని పరిస్థితులు. ఇవేంటి? ఆరోగ్య కారకాలు. ఆరోగ్య కారకాలు 5 ఉన్నాయి. ఒకటి కంపెనీ విధానం, పాలన, పర్యవేక్షణ, జీతం, ఉద్యోగుల మధ్య సంబంధాలు, పని పరిస్థితులు. ఇక్కడ ప్రేరణ కారకాలు ఇవి కూడా 5. మోటివేషన్ ఫ్యాక్టర్స్ సాధించుట, గుర్తింపు. 1 సాధించుట, 2 గుర్తింపు, 3 పని, 4 బాధ్యత, 5 పురోభివృద్ధి. ఇవి ప్రేరణ కారకులు. ప్రేరణ కారకులు మళ్ళీ ఒకసారి 1 సాధించుట, 2 గుర్తింపు, 3 పని, 4 బాధ్యత, 5 పురోభివృద్ధి. ఇవన్నీ వికారక సిద్ధాంతం. హెర్జ్బర్గ్ యొక్క వికారక సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు అవుతుంది. పని అనుభవంపై కార్మికులు వెలువరించిన అభిప్రాయాలు విశ్లేషించి 2 రకాల ప్రవర్తనను హెర్జ్బర్గ్ సందర్భము, చుట్టుపక్కల పరిస్థితులు, కారకాలు. పని అనుభవం ప్రేరణకు అనుకూల ప్రతిస్పందన కలిగిస్తాయని హెర్జ్బర్గ్ గుర్తించాడు. ఇందుకు భిన్నంగా వ్యక్తుల్లో అసంతృప్తిని నివారించడానికి దారితీసే ప్రతికూల కారకాలను కూడా గుర్తించాడు. వ్యక్తిగత ప్రగతికి లేదా మానసిక అవసరాల సాధనకు అనుకూల కారకాలు సంబంధించిన పని అంశంతో సంబంధం ఉన్న కారకాలు సంతృప్తి కారకాలుగాను, వ్యక్తికి అసంతృప్తిని బాధను నివారించి సందర్భంతో సంబంధం ఉన్న కారకాలను అసంతృప్తి కారకాలుగా హెర్జ్బర్గ్ పేర్కొన్నాడు. ఇక సంతృప్తి కారకాలు మొట్టమొదటి సాధించడం, అచీవ్మెంట్. స్వేచ్ఛగా సమస్యలను పరిష్కరించడం, అప్పగించిన పనిని పూర్తి చేయడం, తన కృషి ద్వారా నెరవేర్చిన పని ఫలితాన్ని చూడడం ద్వారా పొందే వ్యక్తిగత సంతృప్తి. రెండవది గుర్తింపు. ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా పనిచేసే ఉద్యోగి గుర్తింపును కోరుకుంటాడు. పని సాధించడంలో సాధారణ మానవ సంబంధాలను గుర్తించడం, ప్రోత్సాహకాలను ప్రకటించడం కంటే వ్యక్తిగత ప్రతిభకి అనుకూల గుర్తింపు ఇవ్వాలి. అతను పనిచేస్తున్నాడు, అతని టాలెంట్, అతనిలో ఉన్న ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలి. వ్యక్తి తాను సాధించిన విజయానికి గుర్తింపు కోరుకుంటాడు. ఎవరైనా కానీ తను సాధించిన దానికి గుర్తింపు కోరుకుంటాడు. పని. మూడవది పని. మొదటిది సాధించడం, రెండవది గుర్తింపు అయిపోయింది, మూడవది పని. వ్యక్తి తాను చేసే పని ద్వారా కూడా తృప్తిని పొందుతాడు. పనిలో ఇమిడి ఉన్న విషయం, సవాళ్ళు, రకాలు కూడా తృప్తినిస్తాయి. బలవంతంగా రుద్దిన పని, ఇష్టం లేని పని వ్యక్తికి విసుగు కలిగిస్తుంది. ఎవరికైనా కానీ బలవంతంగా పనిచేస్తే చేయడం, అప్పగించడం, పనిని ఎప్పుడు ఎలా పూర్తి చేయడం అనే విషయంలో పూర్తి స్వేచ్ఛ కలిగి ఉన్నప్పుడు పని చేయడంలో సంతృప్తి కలిగి, అంటే ఏదైనా బాధ్యతలు ఇస్తే ఆ వ్యక్తి తనను ఎప్పుడు ఎలా చేయాలో తను ఆలోచించి తన మానసిక దృఢత్వం పొందిన తర్వాత పని చేస్తాడు. మనం పని చేయాలని వెనకబడితే అతను పని చేయకపోగా అది చేస్తే దాని నష్టానికి కారకం అవుతుంది.
బాధ్యత చెప్పిన తర్వాత పురోభివృద్ధి, అభివృద్ధి ఉన్నత స్థాయి విధిని నిర్వహించడానికి పురోభివృద్ధి సాధించడం ద్వారా కూడా వ్యక్తి సంతృప్తి కలుగుతుంది. పురోభివృద్ధి ఫలితంగా వ్యక్తి కొత్త విషయాలకు వీలు కలుగుతుంది. ఇది వ్యక్తికి పని పట్ల సంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పుడు అసంతృప్తి కారకాలని దీన్ని ఏమంటారంటే ఆరోగ్య కారకాలు, పాజిటివ్ కారకాలు. అసంతృప్తి కారకాలే ఆరోగ్య కారకాలుగా మనం చెప్పవచ్చు కూడా పిలుస్తబడతాయి. అసంతృప్తి కారకాలే ఆరోగ్య కారకాలు. అంటే కంపెనీ విధానం, పాలన, పర్యవేక్షణ, జీతం, ఉద్యోగుల మధ్య సంబంధాలు, పని పరిస్థితులు. ఈ పదాన్ని వైద్య శాస్త్ర పదకోశం నుంచి స్వీకరించడం జరిగింది. ఈ విధానాన్ని ఏంటంటే వైద్య శాస్త్రంలో పదకోశం నుంచి ఈ ఆరోగ్య కారకాలు అనే పదాన్ని విభజించడం. కంపెనీ విధానం మొట్టమొదటి వచ్చేది కంపెనీ విధానం, రెండవది పర్యవేక్షణ, మూడవది జీతం, నాలుగవది ఉద్యోగుల మధ్య పరిస్థితులు, ఐదవది పని పరిస్థితులు. అంటే ఇక్కడ కంపెనీ విధానం, పాలన, జీతం, పర్యవేక్షణ, పని పరిస్థితులు ఇవన్నీ కూడా వ్యవస్థలో ఉద్యోగుల సంబంధాలను హెర్జ్బర్గ్ ఆరోగ్య కారకాలుగా పేర్కొన్నాడు. ఈ ఆరోగ్య కారకాలు పరిసరాలకు సంబంధించిన మూలకాలు. ఈ ఆరోగ్య వ్యవస్థలో పరిసరాలకు సంబంధించిన మూల కారకాలు. ఇవి నిర్దిష్ట ప్రేరణ ప్రవర్తనతో సంబంధాన్ని కలిగి ఉండవు. వ్యక్తి చేసే పనిని నెరవేర్చడం, పని చేయడంలో గుర్తింపు పొందడం, పురోభివృద్ధి, బాధ్యత, కష్టపడి పని చేయడానికి ప్రేరేపించే కారకాలని హెర్జ్బర్గ్ అభిప్రాయపడ్డాడు. ఉద్యోగి తన పని గురించి ఏ విధంగా భావిస్తున్నాడో ఈ కారకాలు నిర్ధారిస్తాయి. అంటే ఉద్యోగి ఏ రకంగా పనిచేస్తున్నాడో, ఏ రకంగా తన యొక్క మానసిక చేస్తున్నాడో దానికి విధంగానే ఈ యొక్క ఆరోగ్య కారకాలలో తెలియజేయబడతాయి. ఉద్యోగి అతని వ్యవస్థ గురించి ఏమి భావిస్తున్నాడో నిర్ధారించేవి ఆరోగ్యం. ఒక వ్యక్తి తన వ్యవస్థ, తన సంస్థ గురించి ఏమైతే అనుకుంటుందో వాటిని ఎలా రూపొందిస్తారో తెలుసుకోవడానికి ఈ యొక్క హెర్జ్బర్గ్ తెలియదు. ఉద్యోగి తన పనిని ఏ విధంగా భావిస్తున్నాడో ఈ కారకాలు నిర్దేశాలు. ఉద్యోగి అతని వ్యవస్థ గురించి ఏమి భావిస్తున్నాడో సిద్ధాంతానికి ఆరోగ్య కారకాలు, పని సందర్భాన్ని సంబంధించిన ప్రేరణ కారకాలు, వ్యవస్థలో ఉద్యోగ కారకాలు, ప్రేరణ అవకాశాల పట్ల సంతృప్తిని లేదా అసంతృప్తిని కలిగి ఉండవచ్చని హెర్జ్బర్గ్ వాదించాడు. అసంతృప్తిని కలిగించే కారకాలు ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి కావని, అవి ప్రత్యేక క్రమాన్ని కలిగి ఉంటాయని హెర్జ్బర్గ్ పేర్కొన్నాడు. పని సంతృప్తి భిన్నంగా తటస్థ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అనగా ఒక కార్మికుడు ప్రేరణ కారకాలకు, ఆరోగ్య కారకాలకు సంబంధించి సంతృప్తి, అసంతృప్తి లేదా నెగిటివ్ మార్క్స్. అంటే ఇక్కడ ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని డిపార్ట్మెంట్లు, కొన్ని వ్యవస్థల్లో ఉండే విభాగాలు ఏదో పిల్లలు చెప్పేసి వాడి ఇష్టారీతంగా తన యొక్క పరీక్షలను, నోట్స్ రాస్తాడు. అది సరైన పద్ధతి కాదు. కానీ ఉద్యోగులు సంతృప్తికరంగా తన యొక్క సహాయ సహకారాలను నిర్వహించడానికి, ఒక కార్మికుడు నిర్వహించడానికి ఇష్టపడినప్పటికీ కంపెనీని ఎందుకు వదిలిపెడతారు అంటే అవి విషయాలను వివరించడంలో ఎలక్ట్రానిక్ సంస్థలు వీటికి ఎన్నిటికీ ఇప్పటికిప్పుడు కాకుండా జీవన విధానంలో తన యొక్క జీవితం యొక్క హేతుబద్ధమైన సిద్ధాంతం సహాయపడుతుంది. ఇందుకు కారణం కార్మికుడిని ప్రత్యేకమైన కారకాలు ప్రభావితం చేయడమే అని హెర్జ్బర్గ్ భావిస్తాడు. అయితే హెర్జ్బర్గ్
ఉద్యోగులు వ్యవస్థ పట్ల ఆకర్షితులు కావడానికి ఆరోగ్య కారకాలు సంపూర్ణంగా తప్పక వ్యవస్థలో ఉండాలి. అయితే ఈ కారకాలు ఉన్నంత మాత్రాన కార్మికుల్లో పని పట్ల ప్రేరణ పెంచలేము. కార్మికులు హెల్బర్ ప్రతిపాదించిన 2 రకాల కారకాలు పరస్పరం ఆధారపడక స్వేచ్ఛగా వివరిస్తాయి. వ్యక్తుల మనోభావాలను అసంతృప్తి కారకాలు స్వల్పకాలిక మార్పులను ప్రవేశపెడుతూ అసంతృప్తి కారకాలు దీర్ఘకాలిక మార్పులను ప్రవేశపెడతాయి. అంటే వ్యక్తుల్లో మనోభావంలో అసంతృప్తి కారకాలు స్వల్పకాలిక మార్పులను ప్రవేశపెడితే సంతృప్తి కారకాలు దీర్ఘకాలిక మార్పులను ప్రవేశపెడతాయి. అసంతృప్తి కారకాలు పని సందర్భము పరిసరాల వ్యక్తికి గల సందర్భాన్ని వివరిస్తాయి. ఈ కారకాలు పని భారం అసంతృప్తి వివరించడానికి దోహదపడతాయి. కానీ వ్యక్తుల మనోభావాల్లో పనిముట్ల అనుకూల ధోరణి ప్రేరణను కలిగించడంలో చాలా తక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇందుకు భిన్నంగా సంతృప్తి కారకాలు వ్యక్తం చేసి పని యొక్క స్వభావానికి సంబంధించినవి. ఇవి వ్యక్తికి పనిలో ఉన్నత సామర్థ్యాన్ని పెంపొందించడానికి పని పట్ల ప్రేరణ కలిగించడానికి దోహదం చేస్తాయి. అనేక వివరించాడు. ప్రేరణ కారకాలు ప్రత్యేకమైనవి కాక నిర్దిష్టమైనవి. కానీ ఈ కారకాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. ఉదాహరణకు పని సంతృప్తి అనే పదానికి వ్యతిరేక అర్థం పని అసంతృప్తి అని కాదు. పనిలో తృప్తి లేదా ఈ వ్యతిరేక అర్థం అసంతృప్తి కాదు. పనిలో అసంతృప్తి లేదా అని అర్థాన్ని మాత్రమే తెలియజేస్తుంది. హెర్జ్బర్గ్ ప్రేరణకు సంబంధించి ప్రతిపాదించిన 2 రకాలు భిన్న గుణాలను కలిగి 2 భిన్న కోణాలు. అవి పరస్పరం అతి తక్కువ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కీలక సూత్రాలు ఎలా ఉంటాయంటే, హెర్జ్బర్గ్ ప్రేరణ ఆరోగ్య సిద్ధాంతానికి ఉండేలాగా 3 కీలక సూత్రాలు ఉన్నాయి. ఒకటి, పని సంతృప్తికి దోహదపడే కారకాలు పని అసంతృప్తికి దారితీసే కారకాల కన్నా ప్రత్యేకమైనవి, నిర్దిష్టమైనవి. పనిని నెరవేర్చడానికి వ్యక్తి పెరుగుదలకు దారితీస్తుంది. ఒక పనిని చేయడానికి ఉన్నప్పుడే నెరవేర్చడానికి వీలు కలుగుతుంది. ఆరోగ్య కారకాలు పనితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. పని సంతృప్తికి ప్రత్యేక అర్థం పని పట్ల అసంతృప్తి అని కాదు. పని పట్ల సంతృప్తి అసంతృప్తి అనేది బుద్ధి సూక్ష్మత గల అనుభూతులు. ఈ యొక్క కారకాలు ఒకటి వెనుక ఇది అయితే ప్రేరణ కారకాలు 3, పని సంతృప్తి దీర్ఘకాలిక ఫలితాన్ని కలిగిస్తాయి. ఇవి స్వతంత్రంగా పర్యవేక్షణ దృష్టిపై ఇవి ఆధారపడి ఉండవు. ఇవి ఆరోగ్య అవసరాలు ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితులను మెరుగుపరిచినంత మాత్రాన కార్మికుల ప్రేరణలో గుర్తించదగ్గ ప్రభావాన్ని కలిగించవు. పని పరిసర పరిస్థితులపై మెరుగుపరచాలి. ప్రేరణ ఆరోగ్య కారకాలు ప్రాముఖ్యతను వివరించిన తర్వాత వాటి ఆధారంగా వ్యవస్థలలో పనిచేసే వ్యక్తులను 2 సమూహాలుగా హెర్జ్బర్గ్ వర్గీకరించాడు. ఒకటేమో ప్రేరణ కారకాలు, రెండవదేమో ఆరోగ్య కారకాలు. అయితే ఈ ఆరోగ్య కారకాలు మరియు
ప్రేరణ కారకాలు కోరేవారు ఎలా ఉన్నారు? ఆరోగ్య కారకాలు: 1, పరిసరాల స్వభావాన్ని బట్టి ప్రేరేపించబడతారు. 1 ప్రేరణ కారకం, పని స్వభావంచే ప్రేరేపించబడతారు. 2 జీతం, ఉద్యోగం, ఉద్యోగ భద్రత, తోటి ఉద్యోగులు లాంటి పని సందర్భాలు అసంతృప్తిని పెంచాయి. 2వది ప్రేరణ కారకాలు ఆరోగ్య కారకాలను అంతగా పట్టించుకోరు. 3వది ఆరోగ్య కారకాల మెరుగుదల అతి చూసి అసంతృప్తిని వ్యక్తపరుస్తారు. 3వది ప్రేరణ ఆరోగ్య కారకాల పెరుగుదలను గురించి అంతగా పట్టించుకోరు. 4వది సంతృప్తి ఎంతో కాలం నిలవదు. ఇది ఆరోగ్య మరియు ప్రేరణలో ఉంది. ఆరోగ్య కారకాలు మెరుగుపడినప్పుడు మెరుగు అంతగా అసంతృప్తి వ్యక్తపరచదు. అంటే ఆరోగ్య కారకాలు మెరుగు కానప్పుడు అసంతృప్తిని అతిగా వ్యక్తపరుస్తారు. ఆరోగ్య కారకాలు మెరుగు కానప్పుడు అంతగా అసంతృప్తిని వ్యక్తపరచదు. ఒక పనిని సాధించినప్పుడు ఎక్కువగా సంతృప్తి పొందరు. ఒక పనిని సాధించినప్పుడు ఎక్కువగా సంతృప్తిని పొందుతారు. చేస్తున్న పనిలో నాణ్యతలో ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. 7వ పాయింట్, చేస్తున్న పనిలో నాణ్యతలో ఎక్కువ శ్రద్ధ కనిపిస్తారు. 7వ పాయింట్, చేస్తున్న పని నుంచి పరిదర్శకం పొందడానికి ప్రయత్నిస్తాడు. 8వది, పనిలో అనుకూల స్థితిగతులు, జీవితం మీద సదుపాయం ఉండదు. ఇక్కడ ఆరోగ్య కారకాల్లో అనుభవం ద్వారా అయితే పనిలో అనుకూలత స్థితి గురించి జీవితం ఎడల సదాభిప్రాయం ఉండదు. జీవితం ఎడల పని ఎడల సదాభిప్రాయం అధికంగా ఉంటుంది. అనుభవం ద్వారా వృత్తిని అభివృద్ధి చేసుకుంటారు. సాంస్కృతిక రాజకీయ నమ్మకాల ప్రభావానికి లోనవుతారు. నమ్మకాలు విచక్షణ రహిత చిత్తస్థితితో కూడుకున్నవి. తెలివి ఉండడం ద్వారా పనిలో విజయాన్ని పొందవచ్చు. అధికంగా ఉండే వాడు కావచ్చు. అంటే బుద్ధి బలము ధనవంతుడు కలిగిన వాడే. జాబ్ ఎన్రిచ్మెంట్, పనిని సుసంపన్నపరచడం జాబ్ ఎన్రిచ్మెంట్. ఇది వ్యవస్థ నిర్వహణకులు ఉద్యోగుల్లో పని పట్ల ప్రేరణను కలిగించడానికి ఉపయోగించే శిల్ప పద్ధతి పనిని సుసంపన్నం చేయడం. పని సంతృప్తికి ఇది నిజమైన ఆధారం. హెర్జ్బర్గ్ 1960లో తన అధ్యయనాల ద్వారా ఈ భావనను కనుగొన్నాడు. అయితే రిచర్డ్ హాక్మాన్ నిర్దేశకత్వంలో యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో జరిపిన అధ్యయనాల పనిని సుసంపన్నం అర్థం చేసుకున్న రిచర్డ్ హాక్మాన్ నిర్దేశకత్వంలో యేల్ విశ్వవిద్యాలయంలో జరిగిన అధ్యయనంలో పనిని సుసంపన్నం ప్రాముఖ్యతను అధికం చేశాయి. ఉత్పత్తిని లాభదాయక దృష్టితో నిర్వహించే భావననే పనిని సుసంపన్నం పరచడం. వ్యక్తులకు వారి పని అనుభవాన్ని అర్థవంతం చేసే సాధనంగా కూడా ఇది పనిచేస్తుంది. వ్యవస్థ నిర్వహణ వ్యక్తులకు బాహ్యంగా కలిపే సహకారాలు, వసతులు లేదా దండనలు, అంటే ఎవరితో పని చేయకుండా దండలు, శిక్షలు విధించడం, పనిచేసే పరిసరాలు లేదా సందర్భం మొదలైన అంశాల వలన వ్యక్తులు ప్రేరణకు గురికారు అని అంటే ఇక్కడ పనిచేసే పరిసరాలు లేదా సందర్భం మొదలైన అంశాల వలన వ్యక్తులు ప్రేరణకు గురికారు. ఆ పనిని సుసంపన్నం చేసే భావన పేర్కొంటుంది. వ్యక్తులు నిర్వహించే పని అంశాలు వాటితో వారికి గల అనుభవం ద్వారా మాత్రమే
పని పట్ల ప్రేరణకు అభివృద్ధి పరుచుకుంటారని ఈ భావన విశ్వసిస్తుంది. అనగా వ్యక్తులు నిర్వహించే పనిని సుసంపన్నం చేయడం ద్వారా వారిలో ఆ పనిని ఆసక్తిని కలిగించి వారిని ప్రేరణను కలిగించవచ్చని పనిని సుసంపన్నం చేసే భావన అభిప్రాయపడుతుంది. వ్యక్తులు వారి నిర్వహించే పని ద్వారా మాత్రమే పని పట్ల ప్రేరణ పొందుతారని, బాహ్య ప్రోత్సాహకాలు పరిస్థితుల వలన కాదని ఈ భావన పేర్కొంటుంది. మరొకసారి చెప్తాను. పని పట్ల వ్యక్తులు వారు నిర్వహించే పని ద్వారా మాత్రమే పని పట్ల ప్రేరణ పొందుతారు, కానీ బాహ్య ప్రోత్సాహకాలు పరిస్థితుల వలన కాదని అంటే వాళ్ళ జీతం పెంచుతాను, ఓటు పెంచుతాను, ఏదో ఒక ఆశ చూపించి పనిచేస్తే ఇది పనికి రాదు అని చెప్పబడుతుంది. ఇక్కడ జీతం ఇతర ప్రయోజనాలు, పని పరిస్థితులు, పని సందర్భం, నైపుణ్యంలో కూడిన పర్యవేక్షణ పద్ధతులు మొదలైన కారకాలను వ్యవస్థ నిర్వహణ విస్మరించరాదు. వ్యవస్థలో జీతం, ఇతర ప్రయోజనాలు, పని పరిస్థితులు, పని సందర్భంలో నైపుణ్యంతో కూడిన పర్యవేక్షణ. ఒక్కొక్కసారి పరీక్ష ఎలా ఉందంటే అతనిలో ఉన్న నైపుణ్యం లేదా ఇతను ఒక నైపుణ్యం ద్వారా చక్కటి స్కిల్ ద్వారా ఆ పనిని పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అందించవలసిన ఆవశ్యకత కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ కారకాలు నిర్వహణ దృష్టిని చూపాలి. ఈ కారకాలు అసంతృప్తిని ఉన్నట్లయితే అది కార్మిక వర్గంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారకాలను సక్రమంగా వ్యవస్థలో కొనసాగించిన ఫలితంగా కార్మిక వర్గంలో అసంతృప్తిని నివారించవచ్చు. అయితే కార్మికులలో పని పట్ల ప్రేరణను జనింపచేయడానికి మాత్రం వారు నిర్వహించే పని విషయంలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టి పనిని సుసంపన్నం చేసి పనిని ఆసక్తికరంగా రూపొందించవలసి ఉంటుంది. ఉద్యోగుల ప్రవర్తనలో భిన్న రీతులు, ఉద్యోగుల గైరాజులు, వాళ్ళు డొమ్ము కొట్టుకుంటారు. పని ఇష్టం లేకపోతే ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చి మళ్ళీ ఒకరోజు రాకపోవడం, అలసత్వం అంటే ఏమైతే చూసుకున్నాంలే అనే అలసత్వం, యూనియన్ సమస్యల వలన పని స్తంభించడం. యూనియన్ ఉంటుంది, యూనియన్ ఎలా చెప్తే ఆ పని ప్రేరణ పంచుకున్నా సరే అయినా సరే చేయొద్దు. ఒకవేళ బాగులేకపోతే దాన్ని బాగు చేయమని ఆ యొక్క ఈ యొక్క విషయాన్ని కనుక్కున్నారు. ఉద్యోగ ప్రవర్తనలో భిన్న రీతులు, ఉద్యోగాలకు గైరాజులు, అలసత్వం, యూనియన్ సమస్యల వలన స్తంభించడం, యూనియన్ సమస్యల వలన పని స్తంభించడం. అయితే ఉద్యోగులకు అలసత్వం ఉంటుంది, పనిచేసేయడానికి ఇష్టం ఉండదు. వాటినన్నింటినీ కూడా నాణ్యత లోపిస్తుంది. పని సరి చేయకపోతే నాణ్యత లోపిస్తుంది. తక్కువ ఉత్పత్తి స్థాయి వంటి ఎన్నో సమస్యలతో వ్యవస్థ నిర్వాహకులు ఎదురీదాల్సి వస్తుంది. అంటే వాటి వల్ల ఉన్న సమస్యలను ఎదురీదాల్సి వస్తుంది. ఈ సమస్యలను తొలగించి అటు ఉద్యోగులకు ఇటు యాజమాన్యానికి ప్రయోజనం చేకూర్చడానికి పనిని సుసంపన్నం చేసే పద్ధతి ఒక సాధనంగా ఉంది. ఇక జాబ్ లోడింగ్, పనిని బలోపేతపరచడం ఇలా ఉందో చెప్తాను. ఉద్యోగి చేసే పనిని బలోపేతం, జాబ్ లోడింగ్. ఉద్యోగి పని బలోపేతం పరచడం, ఉద్యోగి చేసే పనిని ఆసక్తికరంగా చేసే దిశలో ఉద్యోగి వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం కల్పించకుండా కేవలం అతని వ్యక్తిగత కృషిని తగ్గించడానికి మాత్రమే నిర్వహణ చర్యలు తీసుకుంటున్నవి. అయితే ఉద్యోగి చేసే పనిలో అతని ఎదుగుదలకు వీలు కల్పించకుండా కేవలం అతను నిర్వహించే విధులను పెంచినంత మాత్రాన అతనికి పని పట్ల ఆసక్తి, ప్రేరణ కలగదని హెర్జ్బర్గ్ అభిప్రాయం. ఉత్పాదక స్థాయిని పెంచమని ఉద్యోగి సవాలు విసరంలో అర్థం లేదు. ఉత్పాదక పెంచని పని చేయాలంటే వాడితో పనిచుకోడు. అయితే పనిలో ప్రేరణ శూన్యమైనప్పుడు ఆ పనిని విస్తరించి వ్యక్తిని పనిచేయడం ద్వారా అతనిలో ప్రేరణ కలగదని
హెచ్బర్గ్ పేర్కొన్నాడు. ఇది శూన్యాన్ని దేనితో గుణించినా శూన్యమే వస్తుంది. సున్నాతో గుణిస్తే సున్నా వస్తుంది. అలాగే దాని ఫలితంగా వచ్చే విధంగా ఉండవచ్చు. హెచ్బర్గ్ అభిప్రాయం ప్రకారం ఉద్యోగి ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించిన మరొక సాధారణ కార్యక్రమాన్ని చేర్చడం సున్నాకి మరొక సున్నాను కూడా కూడిన విధంగా ఉంటుందని హెచ్బర్గ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉద్యోగి చేస్తున్న పనిలో ప్రేరణ లేనప్పుడు ఆ పనికి మరికొన్ని కార్యక్రమాలను కలిపి ఉద్యోగికి ప్రేరణ కల్పించిన నిర్వహణ ఉద్దేశం అర్థరహితం అని ఇతని భావన. అదే విధంగా పనిలో ప్రేరణ కారకాలు లేనప్పుడు వేరు నిర్వహణ ఒకే ఉద్యోగికి కేటాయించడం కూడా సరికాదని హెచ్బర్గ్ అభిప్రాయం. ఇతని గణాంకంలో ఒక సున్నాకు బదులుగా మరొక సున్నాను చేర్చడం ఉంటుంది. ఆసక్తికరమైన విజ్ఞానపరమైన పనులు ఉద్యోగులకు కేటాయించడం ద్వారా మాత్రమే వారికి పని పట్ల ప్రేరణను కలిగించవచ్చును. పనిని సంపన్నం ద్వారా ప్రేరణ పొందే అన్ని సూత్రాలు వివరించబడినప్పటికీ ఎవరైనా వారి పనుల నియంత్రణ కలిగిన ప్రేరణ కారకాలను పునరక్షించుకోవడానికి 2 అంశాలను హెచ్బర్గ్ సూచించారు. ఈ అంశాలను పట్టిక 1లో పొందడం చేశారు. అంటే ఏమిటంటే పనిని సుసంపన్నం చేయడం ద్వారా ప్రేరణ పొందే అన్ని సూత్రాలు వివరించినప్పటికీ ఎవరైనా పనిలో నియంత్రణ కలిగిన ప్రేరణ కారకాలను పునఃసమీక్షించుకోవడానికి 7 అంశాలను హెచ్బర్గ్ సూచించాడు. పనిని ఒక పట్టికలో మనం సూచించాము. పనులను వినూత్నపరిచే కలగా పనిని సుసంపన్నం చేసే ప్రక్రియను రాబర్ట్ ఎన్ ఫోర్ట్ వర్ణించాడు. పని ఉత్పత్తి రేట్లు, నైపుణ్యం, పని పట్ల గల స్వభావం మొదలైన గుణాత్మక అంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి పని అంశంలో చోటు చేసుకునే పరిణామాలు ఏ విధంగా పని పట్ల అధిక ప్రేరణను దారితీస్తాయో ఈ క్రియ తెలుస్తుంది. పనిని సుసంపన్నం చేయడానికి ప్రయోగాత్మక కార్యక్రమాన్ని లేదా ప్రాజెక్టును రూపొందించే పనిని సుసంపన్నం చేయడానికి ప్రయోగాత్మక కార్యక్రమాన్ని లేదా ప్రాజెక్టును రూపొందించుకోవాలి. ఈ ప్రాజెక్టు లేదా ప్రయోగాత్మక కార్యక్రమం శాస్త్రీయ అధ్యయనానికి అనుకూలంగా ఉండాలి. ఈ ప్రయోగంలో పని సమూహాల పని పరిస్థితులను స్థిరంగా ఉంచి వారు నిర్వహించే పనిలో మాత్రమే మార్పులను ప్రవేశపెట్టాలి. ఈ కార్యక్రమాన్ని కొన్ని నియంత్రించి సమూహాలకి కాకుండా భారీ స్థాయిలో అమలుపరచాల్సి ఉంటుంది. ఈ ఒక్క కార్యక్రమాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయం వ్యవస్థలో నిర్వహణ పరిస్థితుల స్వభావం నిర్ధారిస్తుంది. ప్రయోగాత్మక అధ్యయనానికి ఒకే శాఖ నిర్వహించే పనిని లేదా ఒకే విధిని నిర్వహించే పని సమూహాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎక్కడైతే పని చేస్తున్నామో ఒకే రకమైన పనికి ఒకే రకమైన పనిని నిర్వహించే విధానంలో ఒక శాఖను గుర్తించాలి. ఆ యొక్క శాఖ పనిచేసే విధిని మాత్రమే ఒక పని విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. అధిక సంఖ్యలో వ్యక్తులు చేసే ప్రధానమైన పనులను అధ్యయనానికి ఎంపిక చేసుకోవాలి. అధిక సంఖ్యలో వ్యక్తులు పనిచేసి అందరూ ఒకే రకమైన పని చేయడానికి చేసే వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. ప్రధానమైన పనులు అనగా ప్రత్యక్షంగా ఉత్పత్తి లేదా సేవలను ప్రభావపరిచే లేదా ప్రజలు లేదా ఆశ్రితులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే పనులు. ఈ అధ్యయన ప్రాజెక్టుకు డైరెక్టర్ను జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఏదైతే అధ్యయనం తీసుకున్నారో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి ఒక చక్క డైరెక్టర్ని మంచి వ్యక్తిని ఎంపిక చేయాలి. ఉన్నత గౌరవం, విజయవంతంగా లక్ష్యాలను సాధించిన రికార్డు గల వ్యక్తిని డైరెక్టర్గా నియమించాలి. ప్రయోగాత్మక అధ్యయనంలో బ్రెయిన్ స్మార్టింగ్ లేదా గ్రీన్ లైటింగ్ పద్ధతులు పాటించాలి. పనిని సుసంపన్నం చేసే ప్రయోగాత్మక అధ్యయనంలో బ్రెయిన్ స్టార్మింగ్ లేదా గ్రీన్ లైటింగ్ అనే పద్ధతులను పాటించాలి.
పాటించాలి. ఈ పద్ధతుల ద్వారా సైద్ధాంతిక భావనలకు పనిలో జరిగే మార్పులకు మధ్య గల వ్యత్యాసాన్ని తగ్గించాలి. స్వేచ్ఛగా ఆలోచించడానికి అడ్డంకులు కలిగించే అంశాలను నివారించే సాధనంగా గ్రీన్ లైటింగ్ ఉపయోగపడుతుంది. గ్రీన్ లైటింగ్ పద్ధతిని ప్రకటించిన వెంటనే పని సమూహంలో పనిలో త్వరగా ప్రేరణ పొందడానికి అన్వేషణను ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో ఆ పద్ధతిని ముందే ప్రయత్నించుము. అందుకొరకు ప్రస్తుతం మంచి సమయం కాదు అనే ప్రతికూల అభిప్రాయాలను ఎవ్వరూ వెల్లడించరాదు. పని మార్పుకు నిర్దేశించిన ప్రతి అంశం పూర్తి వివరణాత్మకంగా ఉండి దాని విశ్లేషణకు కాలక్రమ పట్టికను రూపొందించాలి. మొదటిది, గ్రీన్ లైటింగ్ సమావేశంలో ఎంపిక చేసిన అంశాలను మూల్యాంకనం చేయడానికి అదనపు గ్రీన్ లైటింగ్ సమావేశాలకు ప్రణాళికలను రూపొందించాలి. పని అంశాలను మొదలుపెట్టడానికి ముందు ప్రతి వారం 2-3 గంటల చొప్పున 4 నుంచి 6 వారాల పాటు పర్యవేక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రీన్ లైటింగ్ మూల్యాంకనాన్ని అనుభవాన్ని వివరించాలి. పనిలో చేయతలబెట్టిన మార్పులకు ఉన్నత స్థాయి నిర్వహణ అనుమతిని లభింపచేయడానికి ప్రాజెక్టు డైరెక్టర్ లేదా పనిని సుసంపన్నంపరిచే ప్రత్యేకీకరణ సాధించిన వ్యక్తి కృషి చేయాలి. అయితే ఈ కింది మార్పులను మీరు ఆధీనోద్యోగుల ద్వారా తప్పక ఆచరణలోకి తీసుకుని రావాల్సి ఉంటుంది. అయితే పనిని సుసంపన్నం చేసే క్రమంలో వ్యక్తి మనకు వ్యవస్థల పర్యవేక్షణ స్థాయిలో పై స్థాయిలో ఆసక్తి బాధ్యత కలిగించాలి. ప్రతి వ్యక్తి పర్యవేక్షణ స్థాయిలో ఉన్నత స్థాయి వరకు కింది స్థాయి వరకు పనిచేస్తున్న వాళ్ళను పర్యవేక్షకుడు స్థాయిలో వారి యొక్క బాధ్యతలను గుర్తించాలి. పనిని సుసంపన్నం చేసే క్రమంలో ఫీడ్బ్యాక్ అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఫీడ్బ్యాక్ అది ఎట్లా చేస్తారు పనిలో సాధిక బాధ కలిగినది ఫీడ్బ్యాక్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఉద్యోగి మధ్య జరిగే చర్యల కంటే ఉద్యోగికి అతను నిర్వహించే కార్యక్రమాన్ని మధ్య జరిగే చర్చల ద్వారా సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ ఏర్పడుతుంది. సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ కింది లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకటి, ఇది కార్యక్రమ సమర్థతతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది కార్యక్రమ సమర్థతతో సంబంధాన్ని కలిగి ఉంటుంది కానీ వ్యక్తిగత లక్షణాలతో కాదు. రెండవది, ఇది సమూహ ప్రాతిపదికగా కాకుండా వ్యక్తి ప్రాతిపదిక ఇవ్వబడుతుంది. ఇది స్వల్పకాలిక విరామాల ద్వారా ఏర్పడుతుంది. మూడవది, ఇది స్వల్పకాలిక విరామాల ద్వారా ఏర్పరచబడుతుంది. నాలుగవది, కార్యక్రమం నుంచి ఉద్యోగికి దీనిని నేరుగా ఇవ్వడానికి కానీ పర్యవేక్షణ ద్వారా కాదు. పర్యవేక్షణకి ఫీడ్బ్యాక్ అసమర్థమైనది గాను లేదా కాలం వృధాతో కూడినదిగా భావించరాదు. పర్యవేక్షణ ఫీడ్బ్యాక్ పై ఆధారపడి పర్యవేక్షణకి ఫీడ్బ్యాక్ పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. వ్యవస్థ ఉన్నత ఉద్యోగుల నుంచి పని సమర్థతపై నిర్వహించే ఫీడ్బ్యాక్ అధిక విలువలను కలిగి ఉంటుంది. ప్రత్యక్షంగా నిర్వహించే ఫీడ్బ్యాక్ ఉద్యోగుల అంతర్గత సమస్యలతో ప్రమేయం లేకుండా తక్కువ సంక్లిష్టతను కలిగి ఉంటుంది. ఒక కార్మికుడు పనిని ఎంత బాగా చేస్తున్నాడు, పని చేయటంలో అతని స్థానం సామర్థ్యం ఏమిటి అనే విషయాలను కార్యక్రమ ఫీడ్బ్యాక్ ద్వారా కార్మికుడు తెలుసుకోవచ్చును. కార్మికుడే స్వతహాగా పనిని సమర్థవంతంగా నిర్వహించి సామర్థ్యాన్ని పెంపొందించుకునే చర్యలు చేపట్టడానికి ఈ ఫీడ్బ్యాక్ అవకాశం కల్పిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ ద్వారా కార్మికుని లోపాలను సరిదిద్ది కార్యక్రమ నిర్వహణలో చేసిన మార్పును అతన్ని బాధ్యుడిగా చేయవచ్చు. అయితే ఇక్కడ ఉద్యోగికి వ్యక్తిగతమైన శిక్షణ ఇవ్వడం పర్యవేక్షకుని విధుల్లో ప్రధానం. పర్యవేక్షకులు ఈ విధిని నిర్వహించడం ద్వారా తమ విధి నిర్వహణలో నూతనత్వాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ఒక పట్టిక ఉంది, అందులో అమలుకు సంబంధించిన అంశాలు
పని సమర్థత నమూనా. పని నిర్ధారణ చేసే సర్వే, పని నిర్ధారణ సర్వే, మౌఖిక సంభాషణ పరిచయాలు, కీలక మానసిక స్థితులు, అర్థవంతమైన పని అనుభవాన్ని పొందటం, పని ఫలితాలు, బాధ్యత అనుభవాన్ని పొందటం, పని కార్యక్రమాలు, పని కార్యక్రమాలు వాస్తవ ఫలితాల విజ్ఞానాన్ని కలిగి ఉండటం, ప్రధాన పని తీరులు, కార్యక్రమ ప్రాముఖ్యత, అలాగే వివిధ రకాల నైపుణ్యాలు, కార్యక్రమ గుర్తింపు స్వేచ్ఛ, అమలు అయ్యే భావాలు 1 విషయ విశ్లేషణ, 2 సహజ పని విభాగాలు, 3 ఆశ్రితులతో సంబంధాలు, 4 వర్టికల్ లోడింగ్ ఫీడ్బ్యాక్ ఛానల్స్, చివరిగా 4వది నిర్మాణాత్మక చర్యలు, పని రూపకల్పన వ్యవస్థీకరణ నిర్మాణం, 2వది పని ప్రక్రియను ఉద్దేశించిన భౌతిక చర్యలలో కూడిన నమూనా, 3వది సాంకేతికత, వ్యక్తిగత మరియు ఫలితాల రూపకల్పన. ఇది ఫీడ్బ్యాక్ అంటే ఉత్పాదకతను మెరుగుపరచడం, అంతర్గత పని పట్ల అధిక ప్రేరణ, అధిక నైపుణ్యంతో కూడిన సామర్థ్యం, పనితో అధిక సంతృప్తిని పొందడం, ఉద్యోగుల తక్కువ గైర్హాజరు, ఉద్యోగుల తక్కువ పనిచేయడం, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్లోని వివిధ అంశాలు. అయితే ఇందులో 1, 2, 3, 4, 5 విషయాలు ఉన్నాయి. 1 కార్యక్రమ మేళవింపు. ఒక పనిని చేయడంలో కొన్ని కార్యక్రమాలను మేళవించడం ద్వారా అధిక సానుకూలతను పొందవచ్చును. ఈ పద్ధతి పని పట్ల అదనపు ఆసక్తిని, బాధ్యతాభావాన్ని ఏర్పరుస్తుంది. 2వది పనిని విభాగాల సహజత్వం. పని వివిధ విభాగాల ద్వారా నిర్వహిస్తారు కాబట్టి పనిని దాని సహజత్వ ప్రతిపాదికగా విభజించి కేటాయించినట్లయితే దాని యొక్క నిర్వహణలో కార్మికుల్లో వ్యక్తిగత బాధ్యత పెంపొందించడానికి వీలు పడుతుంది. పనిని వివిధ విభాగాల సహజత్వం. 3వది ఆశ్రితుల సంబంధాలు. అంటే ఎవరైతే బయట నుంచి వచ్చి దాని నుంచి ఏదైనా కోరుకుంటారో వాళ్ళని ఆశ్రితుల సంబంధాలు. పనిని సంబంధించి ఆశ్రితుల ప్రతిపాదికగా విభజించినట్లయితే అది కార్మికుల్లో బాధ్యతాభావాన్ని ఏర్పరుస్తుంది. కార్మికులు ఆశ్రితుల మధ్య సత్సంబంధాలు బలపరచడానికి ఇది ఎంతగానో దోహదం. అంటే కార్మికులు ఆశ్రితులు వస్తున్నారంటే కార్మికులు పని కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు. ఒక వస్తువులు కొనుక్కోవడానికి కార్మికులు అంటే వినియోగదారులు వస్తున్నారంటే, కన్సూమర్స్ వస్తున్నారంటే అప్పుడు ఎంప్లాయీస్ కార్మికుల్లో ఒక భావన కలిగి ప్రేరణ, మా వస్తువులు బాగా అమ్ముడుపోతున్నాయి, మా వస్తువులకి మంచి గిరాకీ ఉందనే ప్రేరణ కలుగుతుంది. 4 వర్టికల్ లోడింగ్. ఈ పద్ధతి ద్వారా ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగులు బాధ్యతను కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులపై నెట్టుతారు. ఈ కారణంగా కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులు బాధ్యత పెరిగి అధిక నియంత్రణకు గురవుతారు. వ్యక్తులు సామర్థ్యాన్ని బట్టి ఈ పద్ధతిని ఎంపిక చేస్తారు. అంటే వర్క్ లోడ్ ఉన్నత సూపర్వైజరు, డైరెక్టర్ ఏం చేశారంటే పని మీరు చేయాలని అతని పని అతను చేయకుండా ఆ యొక్క వర్కర్స్ మీద వదిలేస్తాడు, ఎంప్లాయీస్ మీద పడతాడు. ఫీడ్బ్యాక్ ఛానల్స్. ఈ ఫీడ్బ్యాక్ ఛానల్ సమాచారాన్ని పొందడానికి సరైన పరిస్థితులను ఏర్పరచడం చాలా ముఖ్యం. ఫీడ్బ్యాక్ ఏర్పాటు చేయకుండా పనిపై జరిపే తనిఖీని తొలగించినట్లయితే కార్మికులు పర్యవేక్షకులు మరియు కార్మికులు ఏ విధంగా పనిచేయాలో అద్భుతమైన విషయంగా తెలుసుకోవాలి. ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఇక హెర్జ్బర్గ్ గురించి విమర్శనాత్మకమైన విశ్లేషణ మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. హెర్జ్బర్గ్ ద్వికారక సిద్ధాంతం బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఇది ఆచరణ పొందినప్పటికీ అతని ప్రతిపాదనలు తీవ్రమైన విమర్శలకు గురయ్యాయి. టేలర్ శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతంలో పాటించిన పారిశ్రామిక ఇంజనీరింగ్ విధానాన్ని హెర్జ్బర్గ్ మరో విధంగా పాటించాడు. అంటే టేలర్ ఎట్లయితే శాస్త్రీయంగా ఉపయోగించాడో దాన్ని ఇంకో రకంగా ఈ యొక్క హెర్జ్బర్గ్ ఉపయోగించాడు. హెర్జ్బర్గ్ ఆలోచనలు వ్యవస్థ యాజమాన్యానికి ఎక్కువ తోడ్పడేవిగా ఉన్నాయి.
కానీ వ్యవస్థలో పనిచేసే పర్యవేక్షకులకు, ముఖ్యంగా కింది స్థాయిలో పనిచేసే కార్మికులు ఉపయోగకరంగా లేవు. వేతనం సంతృప్తికారకం, అసంతృప్తికారకం కూడా. తక్కువ వేతనాన్ని పొందే ఉద్యోగులకు ఇది అసంతృప్తికారకమైతే, అధిక వేతనం పొందే ఉద్యోగానికి ఇది గుర్తింపును, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించి సంతృప్తికారకంగా పని చేస్తుంది. హెర్జ్బర్గ్ ప్రేరణ సిద్ధాంతంపై హౌస్ విగ్డర్లు ఈ కింది విమర్శలు చేశారు. హౌస్ మరియు విగ్డర్ అనే వాళ్ళు మూడు విషయాలు చెప్పారు. ఈ సిద్ధాంతం పరిస్థితుల అనుకూలతకు ప్రేరణ కారణం అని భావించారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఆరోగ్య కారకాలను తప్పుపడుతుంది. రెండవది, ఈ సిద్ధాంతం ప్రతిపాదించిన రెండు కారకాల విలువలు పక్షపాత ధోరణి కలిగి ఉన్నాయి. మూడవది, పిట్స్బర్గ్లో జరిపిన అధ్యయనం సంతృప్తిని పూర్తిగా కొలిచే పద్ధతిని పాటించలేదు. ఉదాహరణకు, ఉద్యోగుల్లో ఎక్కువ మంది పనిని ఇష్టపడుతూనే పనిని చెందిన కొన్ని గుణాలు అయిష్టపడతారు. కొన్ని కారకాలు ఒకరి పని అసంతృప్తి కలిగిస్తే మరొకరికి అసంతృప్తిని కలిగించవచ్చు. ఒకరికి పని సంతృప్తి కలిగిస్తే ఇంకొకరికి అసంతృప్తి కలిగించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాలు ఒకే వ్యక్తిలో పని అసంతృప్తిని రెండింటిని కలిగించవచ్చును. పని అందరి అంతర్గత కారకాలు సంతృప్తిని అసంతృప్తిని పొందుటలో అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఇది హెర్జ్బర్గ్ మనకు వివరించిన. అయితే హెర్జ్బర్గ్ పరిశోధనలో పాల్గొనిన ఉద్యోగులు అత్యాసపరులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి అయిష్టత చూపిన కారణంగా పని సంతృప్తి విషయంలో వేతనాన్ని తక్కువ స్థాయిగా గుర్తించారు. తర్వాత లాలర్ జరిపిన అధ్యయనాలు వేతనం ఒక సంతృప్తికారకంగా గుర్తించాయి. షిప్పర్డ్ హార్గ్లా జరిపిన కొన్ని హెర్జ్బర్గ్ పరిశోధన ఫలితాలను బలపరిచాయి. ఉద్యోగంలో చేరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఉద్యోగికి పని పట్ల సంతృప్తి తగ్గినప్పటికీ తన జీవనం కొరకు పనిలో కొనసాగబడతాడు. మొదట ప్రేరణ ఆరోగ్యకారకాల భావన పని కంపెనీ ఉద్యోగం పూర్తిగా భిన్నమైనవి గాను ప్రత్యేకమైనవి గాను వివరించేందుకు ఒక విమర్శ. కానీ నేడు ఇవి ప్రేరణ ఆరోగ్య కారకాలుగా గుర్తించబడుతున్నాయి. అనేక సందర్భాలలో ధనం ఒక ప్రేరణ కారకంగా పనిచేస్తుంది. ప్రధానంగా సంవత్సర ఆదాయం తక్కువగా ఉన్న ఉద్యోగుల్లో ధనం ప్రధాన ప్రేరణ కారకం. ఒకే వ్యవస్థలో భిన్న స్థాయిల్లో జరిగే పనుల విషయంలో ప్రేరణ ఆరోగ్య కారకాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొందరి విషయంలో పరిసరాలకు సంబంధించిన ఆరోగ్య కారకాలు ప్రేరణ సంబంధాలను కలిగి సంబంధించిన ప్రేరణ కారకాలుగా ఆరోగ్య కారకాలుగా మారుతూ ఉంటాయి. అధ్యయనానికి పాటించిన పద్ధతి ఆ అధ్యయన ఫలితాలపై ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. హెర్జ్బర్గ్ తన సిద్ధాంత రూపకల్పన పాటించిన పద్ధతిపై కూడా విమర్శలు ఉన్నాయి. హెర్జ్బర్గ్ అనుసరించి పరిశోధన పద్ధతిని స్టార్బర్గ్ మొదలైన వారు అధ్యయనపరచని భిన్నమైన ఫలితాలను పొందారు. అయితే ప్రయోగాత్మక అధ్యయన ఫలితంగా హెర్జ్బర్గ్ రెండు కారకాల సిద్ధాంతం విమర్శలు గురైనప్పటికీ పని ప్రేరణకు సంబంధించి హెర్జ్బర్గ్ చేసిన కృషి ప్రశంసనీయమైనది. పని ప్రేరణ అంతవరకు విస్మరించిన అంశాలపై హెర్జ్బర్గ్ తన దృష్టిని చూపాడు. ప్రేరణలో పని గురించి ఇంతే చేస్తుంది.